హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను గత 16 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటున్నాను. అయితే రీసెంట్లీగా నేను రిజైన్ ఇచ్చాను ఈ కంపెనీలో నుంచి వేరే కంపెనీకి వెళ్ళిపోదామని. 1 వీక్ నుంచి రూమ్లో ఉంటున్నాను. అయితే అసలు విషయం ఏంటంటే 1 వీక్ నుంచి రూమ్లో ఉంటున్నాను కాబట్టి సోషల్ మీడియాని చూస్తే ఓపెన్ చేస్తే ఎంత డిఫికల్ట్గా అనిపిస్తుంది అంటే నాకు అంత డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే రోజు డ్యూటీకి పోతాం, వస్తాం, తింటాం, పడుకుంటాం కాబట్టి పెద్దగా చూడం. ఈ మధ్యలో రూమ్లో ఉంటున్నాం కాబట్టి సోషల్ మీడియాని చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా జరుగుతున్నాయి ఇవే, ఇప్పుడు జరిగేది కూడా ఇవే. ఎందుకంటే మాట్లాడడానికి మనకు టైం ఉండలేదు. అట్లా పొద్దున వెళ్తాం, సాయంత్రం వస్తాం, వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వంట చేసుకునే వాళ్ళు వంట చేసుకుంటారు, వంట చేసుకునే వాళ్ళు బయటకు తింటారు, ఫ్యామిలీతో మాట్లాడుకుంటారు, టైం ఉండదు అన్నట్టు. ఈ మధ్యలో కంటిన్యూగా నేను వారం రోజుల నుంచి రూమ్లో ఉంటున్నాను కాబట్టి కొంచెం నాకు టైం దొరికింది. ఈ సోషల్ మీడియా కోసం, రాజకీయాల కోసం ఒక 2-3 పేపర్లు రాశాను. అయితే గతంలో కూడా నేను కొన్ని వీడియోలు చెప్పాను యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ. అయితే నాకు తెలిసింది, ఎందుకంటే నేను ఒక సాధారణ వ్యక్తి కాబట్టి, ఒక సాధారణ మనిషిని కాబట్టి నాకు కూడా అన్ని హక్కులు, రైట్స్ ఉంటాయి, మాట్లాడే అధికారం నాకు కూడా ఉంటుంది కాబట్టి నాకు తెలిసింది మాట్లాడుతున్నా. తప్పో రైటో నేను తెలిసింది మాత్రం మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఒక సాధారణ మనిషిని కాబట్టి నాకు కూడా మాట్లాడే అధికారం ఉంటుంది కాబట్టి మాట్లాడుతున్నా. సోషల్ మీడియా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు అన్నీ స్వార్థం, వాళ్ళ బ్రతుకు కోసం తప్పుడు ప్రచారాలు, తప్పుడు ట్రోలింగ్స్, అసభ్యకరమైన వీడియోలు, అసభ్యకరమైన మాటలు, అన్నీ ఎన్నో నేరాలు, ఘోరాలు ఇట్లా చాలా జరుగుతున్నాయి. భర్తను భార్యను చంపడం, భార్యను భర్తను చంపడం. ఇలా అసలు మనం మనుషుల సమాజంలో బతుకుతున్నామా, జంతువుల సమాజంలో బతుకుతున్నామా? అసలు మన మనుషులమా, జంతువులమా? జంతువుల కంటే జ్ఞానం ఉండదు. అన్నీ తెలిసిన మనమే ఇంత తప్పులు చేస్తున్నాం అంటే ఇది మీరే ఆలోచించాలి. తెలియక ఒక తప్పు చేసినంటే అది వేరు, తెలిసి కూడా మళ్ళీ రిపీట్ తప్పులు ఇలా ఎందుకు చేస్తారు? సోషల్ మీడియాలో ఒక తప్పు జరిగిందనుకో, చూసారనుకో, మళ్ళీ అది రిపీట్ కాకుండా దానివల్ల మనం కొంచెం నేర్చుకోవాలి. అట్లా ప్రతిదీ జీవితంలో ఏదైనా కానీ ఒక సంఘటన జరిగిందనుకో, అనుకోకుండా జరిగిందనుకో, దానివల్ల మనం నేర్చుకోవాలి, ఇలా జరగకూడదు నెక్స్ట్ అని సమాజం అనేది. నెక్స్ట్ సోషల్ మీడియా అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళను, అసభ్య వీడియోలు చేసే వాళ్ళను గవర్నమెంట్, ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి. ఇటువంటి అసభ్యకరమైన విషయాలు, అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన ట్రోలింగ్స్, అసభ్యకరమైన వీడియోలు ఈ మధ్యలోని చాలామందిని చూస్తున్నాం. ట్రోలింగ్ చేయడం కానీ, రాజకీయ నాయకుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, వీళ్ళ వ్యూస్ కోసం కానీ, వీళ్ళ ఛానళ్ళ కోసం కానీ చాలా అంటే చాలా రోడ్ల మీద పడి, అక్కడ పడి, ఇక్కడ పడి చాలా గలీజ్ వీడియోలు చేస్తుండ్రు, గలీజ్గా మాట్లాడుతుర్రు, గలీజ్గా కామెంట్స్ పెడుతుర్రు. ఇవన్నీ మానవ సమాజానికి చాలా హానికరమైనవి. మనం మనుషుల్లాగా బ్రతకాలి. మనం మనిషి అన్న విషయం మనకు గుర్తుకుండాలి. మనం మనుషులం అని మనం గుర్తుకుండాలి. జంతువుల్లాగా మనం ప్రవర్తించకూడదు సమాజంలో. రాజకీయ వ్యవస్థ స్వార్థపు రాజకీయాలు. ఈ స్వార్థపు రాజకీయాలు అనేటివి ఉండద్దు. ఇప్పుడు జరిగేటివి మొత్తం స్వార్థపు రాజకీయాలు, స్వచ్ఛమైన రాజకీయాలు లేవు ఎక్కడ. రాజకీయ వ్యవస్థ మారాలి. ఓకే, మనిషి ఎప్పుడైతే వాని కర్తవ్యం సరిగ్గా చేస్తే వాని కుటుంబం దగ్గర నుంచి రాజకీయ, పారిశ్రామిక, ఉద్యోగ, ఇలా నువ్వు ఏ వ్యవస్థలో ఉన్నా 100% సక్సెస్, విజయం నీ వైపు, నీతో పాటు ఈ సమాజం కూడా కరెక్ట్గా ఉంటుంది. మనం మన కర్తవ్యం కరెక్ట్గా నిర్వర్తిస్తే, మన కర్తవ్యాన్ని కరెక్ట్గా చేస్తే మనతో పాటు ఈ సమాజం కూడా బాగుంటుంది. మనం కరెక్ట్ లేకపోతే, ఈ రాజకీయ వ్యవస్థ కరెక్ట్ లేకపోతే
ఆ సమాజం బాగుండదు. కొంతమంది తమ స్వార్థ రాజకీయం కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ, మరియు కొంతమంది రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇది రాంగ్. ఏదైనా కానీ కరెక్ట్గా మాట్లాడాలి. ఏదైనా కానీ నిజాయితీగా నిజం మాట్లాడాలి. డబ్బులకు అమ్ముడుపోవడం ఎందుకు? నువ్వు ఒక్కని డబ్బులకు అమ్ముడుపోతే నీ వల్ల 10 మంది జీవితాలు నాశనం అవుతాయి. ఓకే, మరికొంతమంది రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, రచయితలు పాటలు రాస్తారు. డబ్బులు తీసుకొని పాటలు రాస్తారు. ఇది రాంగ్. ఓకే, డబ్బులు తీసుకొని వాళ్ళ మీద పాటలు రాయించుకోవడం, వాళ్ళ మీద పాటలు రాయడం ఇది కరెక్ట్ కాదు. ఓకే, నువ్వు పాటలు రాయాలంటే, ఇంకేమైనా రాయాలంటే నువ్వు ఈ సమాజం గురించి రాయి, సమాజాన్ని చైతన్యవంతం చేయడం కోసం రాయి. కానీ వాళ్ళ డబ్బుల కోసం ఆశపడి వాళ్ళ మీద వీళ్ళ మీద పాటలు రాయడం అనేది ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ సంస్కృతి కోసం, తెలంగాణ గురించి, ప్రజల జీవన విధానం కోసం, తెలంగాణ ఎలా బాగుంటుంది, ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే దాన్ని బట్టి మీరు కొన్ని పాటలు రాయండి. కానీ ఈ మధ్యలో చూస్తున్నాను నేను చాలా, ఈ మధ్యలో అంటే గత కొంతకాలం నుంచి చూస్తున్నా, లీడర్ల కోసం, నాయకుల కోసం పాటలు రాస్తారు. ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు. మరికొంతమంది మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు డబ్బుల కోసం. మీడియా వాళ్ళు కూడా రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తారు. మరికొంతమంది పార్టీ తరఫున డబ్బులు తీసుకొని వాళ్ళ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. ఇప్పుడు ఉంటారు కదా కార్యకర్తలు డబ్బులు తీసుకొని ఈ చిల్లర పల్లర ప్రజలను ఆగం చేస్తారు. 50, 100, 200, 500, 1000 రూపాయలు ఇచ్చి. ఇది కూడా కరెక్ట్ కాదు. రాజకీయ నాయకుల ఆస్తులు చూడండి, ఎన్ని కోట్ల సంపద. మరి ఒక పేదవాడి బ్రతుకు చూడండి, వాడి సంపద చూడండి. ఒక బిజినెస్ మ్యాన్ సంపద చూడండి, ఒక పేదవాడి సంపద చూడండి. నిజాయితీగా బతికేది ఓన్లీ ఒక పేదవాడే. ఓకే, రాజకీయ నాయకులను చూడండి, వాళ్ళ గరీబ్ వాళ్ళు ఉన్నారా? వాడు వచ్చిందంటే లక్షలు ప్రభుత్వానికి లెక్కలు చెప్తారు, ప్రజలకు లెక్కలు చెప్తారు, మొత్తం దొబ్బేస్తారు డబ్బులని. బిజినెస్ మ్యాన్ వాళ్ళు కూడా స్వచ్ఛమైన బిజినెస్ అంటే స్వచ్ఛమైన ఏం చేస్తారండి? వాళ్ళు కూడా అన్నీ దీని రేట్లు దాని రేట్లు పెంచుడు, ఇట్లా ఏదో ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని ఎక్కువ రేట్కి అమ్మేయడం, ఇది కూడా రాంగే. సో నిజంగా మీరు పరిపాలించేది ఉంటే, నిజంగా ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే చేయండి. కానీ ప్రజలను మోసగిస్తూ ప్రజలను డబ్బును దోసుకోవడం మాత్రం చేయకండి. మీ దగ్గర 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, 100,000 లగ్జరీ కార్లు, 100,000 ఆస్తులు, భూములు, ఇంకా ప్రాపర్టీ చాలా ఉన్నాయి. మీరు నిజంగా పరిపాలన చేసినట్లయితే అవన్నీ ప్రజలకు ఇచ్చేయండి. మీకు సరిపడని తుంచుకొని మిగతాది డబ్బులు ప్రజలకు ఇచ్చేయండి. తెలంగాణలో ఇప్పుడు ఎన్నో కోట్ల బాకీలు ఉన్నామంటారు. 2,80,00,000 బాకీ చేసినామని కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్నారు. మళ్ళీ ఇప్పుడు 2,20,00,000 మళ్ళీ బాకీ చేసినాము అని రేవంత్ రెడ్డి సర్కారు అంటుంది. సో ఈ బాకీలు చేయడం ఎందుకు? ఈ బాకీలు చేసిన డబ్బులు ఎటు పోతున్నాయి? పేద ప్రజల బతుకులు మారతలేవు, బతుకులు అట్నే ఉంటున్నాయి. సో మీరు జేబులు నింపుకొని సైడ్కు జరుగుతారు. సో 100,000 కోట్ల సంపద రాజకీయ నాయకులు దగ్గర, బిజినెస్ మ్యాన్ దగ్గర, సినిమా ఇండస్ట్రీల వాళ్ళ దగ్గర తరతరాలుగా వీళ్ళే రాజకీయాల్లో ఉన్నారు. ఎస్, రాజకీయ నాయకులు వీళ్ళే తరాలు వీళ్ళే ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. బిజినెస్ మ్యాన్ కొడుకులు ఉంటారు. ఎగ్జాంపుల్ ఆంధ్రలో చూస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత షర్మిల రాజకీయాల్లో.
షర్మిల గురించి పెద్దగా లేదనుకో. తర్వాత టీడీపీలోకి వస్తే సీనియర్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు అతని కొడుకు. ఇలా జనసేన పార్టీకి వస్తే పవన్ కళ్యాణ్, ఇంకా ఇతర చిరంజీవి కానీ రోజా కానీ వీళ్ళంతా పొలిటిక్స్లో ఉన్నారు. తరతరాలుగా సినిమా ఇండస్ట్రీ అండ్ పొలిటిక్స్. సో సాధారణ ప్రజలు ఉన్నారా? సాధారణంగా వాళ్ళని ఉన్నారా? లేరు. ఎందుకంటే వీళ్ళ దగ్గరనే డబ్బు ఉంది, వీళ్ళ దగ్గరనే పవర్ ఉంది, వీళ్ళే పార్టీలు పెట్టుకున్నారు, వీళ్ళే చేయగలుగుతారు. ఎందుకంటే ఒక సామాన్య మనిషి కూడా, ఒక సామాన్య మానవుడు కూడా చేయాలి, అన్ని పనులు చేయాలి, పొలిటిక్స్కి రావాలి, రాజకీయాలు మారాలి, రాజకీయాలను మార్చాలి. ఇప్పటికి వీళ్ళే ఉండొద్దు. సో తెలంగాణకు వస్తే కేసీఆర్ ఫ్యామిలీ అందరికీ తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి, రసమై బాలకిషన్, జీవన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, మల్లారెడ్డి, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళ ఆస్తులు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వీళ్ళ దగ్గర, వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. విదేశాల్లో వ్యాపారాలు, ప్రజలతో మోసాలు, అడిగితే అరెస్టులు, ఇలా వీళ్ళ దగ్గర వందల వేల కోట్లు ఉన్నాయి. మీరు ప్రజానీకానికి మంచి చేసే వాళ్ళైతే, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళైతే, ఈ పార్టీ ఆ పార్టీని ఈ పార్టీకి తిట్టుకోండు, లొల్లి జరుపుకోండు, అరెస్ట్ చేసుకోండు, జైల్లోకి పోవడం ఎందుకండి? మీరు నిజమైన పరిపాలన చేస్తే ప్రజలే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, ప్రజలే మిమ్మల్ని ఎన్నుకొని మంచి పొజిషన్లో వస్తారు. అంత ఇష్టం ఉంటే, ప్రజలంటే అంత ఇష్టం ఉంటే, మీ ఆస్తులు మీ దగ్గర అన్ని కోట్ల ఆస్తులు, అన్ని లక్షల వేల కోట్ల ఆస్తులు పెట్టుకోరు. ఆ ప్రజలకు డొనేషన్ చేస్తారు, ప్రజలకు ఇచ్చేస్తారు. మీకు సరిపడని తెంచుకొని ప్రజలకు ఇచ్చేవాళ్ళు. ఎవరు ఇవ్వట్లేదు డబ్బులు. అప్పులు తెలంగాణ చేస్తారు. ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, అన్ని కోట్ల అప్పులు ఉన్నాయి. 18 కోట్ల చిల్లర బడ్జెట్, 18 కోట్ల సంథింగ్ బడ్జెట్ ఉన్నది. అది సరిపోతలేదు. నాకు 22 కోట్లు కావాలంటారు. సంథింగ్ అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర ఇవన్నీ డబ్బులు పెట్టుకొని, నాకు బడ్జెట్ లేదు, అది లేదు, ఇది లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోతే అక్కడ డబ్బులు ఇస్తలేరు, ఇక్కడ డబ్బులు ఇస్తలేరు, బ్యాంకులలో ఇస్తలేరు, లోన్లు ఇస్తలేరు, అది చేస్తున్నారు. డబ్బులు అంతా మీ దగ్గర పెట్టుకొని, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? రమ్మంటే తోసేసుకున్నారు మీరు మొత్తం. ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 130వ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు, అది కరెక్ట్. కానీ కొంతమంది రాజకీయ నాయకులు దొంగలు తప్పని చెప్తున్నారు. అమిత్ షా ఈ బిల్లు ప్రవేశపెట్టిండు. ఈ బిల్లు ప్రవేశపెడితే తప్పని కొంతమంది దొంగ రాజకీయ నాయకులు వ్యతిరేకించారు. ఈ బిల్లు కరెక్ట్, 100%. దొంగలందరూ కాటే బిల్లు. ఈ దొంగలు, తప్పులు చేసే రాజకీయ నాయకులు జైలుకు వెళ్ళి 60 రోజులు, 70 రోజులు, ఎంతనో కొన్ని రోజులు జైలుండి బయటకు వచ్చి అపోజిషన్ పార్టీతోటి వీనితోటి వాంతులు వెళ్ళి పెట్టుకొని వచ్చేసి విచ్చేసి అదేదో ఫీల్ అవుతారు. అదే నువ్వు గల్ఫ్ కంట్రీకి వచ్చి బతికి చూపించు ఒకసారి. నువ్వు 70-80 రోజులకే నరకం చూసినంటే, ఇక్కడ గల్ఫ్లో ఒక్కొక్కడు పొట్ట చేతి పట్టుకొని వచ్చి 5 ఏళ్ళ దాకా, 6 ఏళ్ళ దాకా, 7-8 ఏళ్ళ దాకా ఇంటికి పోకుండా బ్రతుకుతారు. ఒక్కొక్క సింపుల్గా ఒక కంపెనీలోకి వచ్చి, ఒక లేబర్ కంపెనీలోకి వచ్చి పని చేయి, నీకు తెలుస్తుంది. ఒక కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తోటి పని చేయాలా, అప్పుడు తెలుస్తుంది నీకు. రూమ్లు ఉంటే నలుగురితోటి రూమ్ అంటే ఏంది, వాష్రూమ్ పోతే ఆ సిచ్యువేషన్ అంటే ఏంది, రూమ్లో ఉంటే రూమ్ సిచ్యువేషన్ ఏంది, బయటకు మార్కెట్కి వెళ్తే మార్కెట్ సిచ్యువేషన్ ఏంది, లైన్ కథా కార్ఖానా, ఏటీఎం జీతం వస్తే ఏటీఎం కాడికి పోతే ఏటీఎం కాడ సిచ్యువేషన్ ఏంది, లైను సైడ్ మీదకి పోతే సైడ్ మీద సిచ్యువేషన్ ఏంది.
ఇలా ప్రతి జాగల పొద్దున్న లేచి నుంచి సాయంత్రం రూమ్కి వచ్చేదాకా కిచెన్లో కొత్త వంట చేసుకోవడం, ఇంటికి ఫోన్ మాట్లాడడం అంటే ఒక్కోసారి టైం ఉండదు. అక్కడ మేనేజర్లతో టెన్షను, మేనేజ్మెంట్ తోటి టెన్షను, క్లయింట్తో టెన్షను, ఇంటికాడ ఒక టెన్షను, రూమ్లోకి వస్తే రూమ్లో ఒక టెన్షను, డిస్టర్బెన్స్. ఎక్కడికి పోయినా కరెక్ట్ ఉండేవి. నెల జీతం వస్తే అవి ఫ్యామిలీ మెయింటెనెన్స్కి సరిపోవు, బాకీలకే సరిపోవు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. గల్ఫ్కి వస్తే మీరు మీ రాజకీయ జీవితం ఏంది, గల్ఫ్ జీవితం అంది అనేది తెలుస్తుంది. తెలంగాణకు అప్పులున్నాయి అంటారు. దీనికి కారణం వాళ్ళు ఈ రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బిజినెస్ మ్యాన్లు ప్రజలను మోసం చేస్తూ సంపాదించడం, తెలంగాణను దోసుకున్నదంతా వీళ్ళే. కాబట్టి మీ ఆశలు ఇవ్వండి. మీ తెలంగాణ మీద అంతా, మీ దేశం మీద అంతా ప్రేమ ఉంటే 100 కోట్ల ఆస్తులు మీ దగ్గర ఎందుకు దాచిపెట్టుకుంటారు? అవి ప్రజలకు రిలీజ్ చేయండి కదా. రాజకీయ నాయకులు కరెక్ట్గా ఉంటే దేశం, రాష్ట్రం, ప్రాంతాల పరిధి సరిగ్గా ఉంటుంది. రాజకీయ నాయకులు సరిగ్గా లేకపోతే ఆ వ్యవస్థ కుంటుపడుతుంది, ప్రజానీకం నాశనం అవుతుంది, ప్రజల్లో వ్యతిరేకం మొదలవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు అనేది మంచి లేకపోతే ప్రభుత్వం అనేది సరిగ్గా నడవదు. అది రాష్ట్రీయ పరంగా కావచ్చు, ప్రాంతీయ పరంగా కావచ్చు, దేశపరంగా కావచ్చు, అది కరెక్ట్గా నడవదు. రాజకీయ నాయకులు కరెక్ట్గా ఉంటేనే ఏదైనా కరెక్ట్గా నడుస్తుంది. కొన్ని ఒక 20 పాయింట్లు రాసిన కావచ్చు చిన్నగా మెల్లగా. అయితే ప్రతి వాడికి సొంత ఇల్లు ఒకటి ఖచ్చితంగా ఉండాలి. రవాణా సౌకర్యం ఖచ్చితంగా బాగుండాలి. తర్వాత ప్రతి వాడికి ఉపాధి కల్పించాలి. ప్రతి వాడికి నీటి వసతి, వాటర్ సప్లై ఖచ్చితంగా ఉండాలి. కరెంట్ ఉండాలి. విద్యా వ్యవస్థ బాగుండాలి. హాస్పిటల్స్ బాగుండాలి. వ్యవసాయానికి కావాల్సిన విధంగా సహాయం అందించండి. వికలాంగులకు పింఛన్లు సరిగ్గా ఇవ్వండి. భూ కబ్జాలు మానేయండి. 100 వేల భూ కబ్జాలు, మొత్తం భూములు మీ దగ్గర ఉన్నాయి. ప్రజల దగ్గర భూములు లేవు. ఒక్కొక్కరికి గుంట భూమి లేదు, ఉందామంటే ఇల్లు లేదు. అప్పులలో బతుకుతారు, అప్పులలో చచ్చిపోతారు. అడుక్కొని తినే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కనిపిస్తున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించండి. మున్సిపాలిటీలు వాళ్ళకు సరైన జీతాలు ఇస్తారు. వాళ్ళకు సరైన జీతాలు ఇవ్వండి. గ్రామాలను, దేశాలను శుభ్రంగా ఉంచండి. ఉద్యోగస్తుల్లో లంచాలు ఆపండి. కఠిన చర్యలు తీసుకోండి. ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి. కొంత ప్రభుత్వ ఉద్యోగులు బాగా లంచాలు తీసుకొని అది చేస్తారు. అది ఎప్పటి నుంచో అది ఇప్పటికి కూడా ఉన్నది, ఎప్పటికి కూడా ఉంటుంది. కానీ దాన్ని మార్చాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు సరైన ట్రాన్స్పోర్ట్ రవాణా అందించాలి. ఆల్కహాల్ విచ్చలవిడిగా అమ్మొద్దు. ఒక ఆధార్ కార్డు మీద ఒక 2 బీర్లు, ఒక బాటిల్ ఏదో ఇవ్వాలి. 24 hours లోపు ఒక బాటిల్, లేకపోతే 2 బీర్స్, ఇంతకంటే ఎక్కువ అలౌట్ చేయొద్దు. ఆధార్ కార్డు పైన విచ్చలవిడిగా అమ్మేస్తారు. ప్రభుత్వం ఆమోదం లేని షాపులను సీల్ చేయాలి. లైసెన్స్ లేని షాపులన్నీ సీల్ చేయాలి. అట్లా చాలా వితౌట్ లైసెన్స్ తోటి బాగా నడుస్తున్నాయి. ఫేక్ అమ్మి చాలా ప్రజలు నష్టపోతారు. కులమత ప్రసారాలు ఎక్కడ చేయొద్దు. కులం గురించి కానీ మతం గురించి కానీ ప్రసారాలు ఎక్కడ చేయొద్దు. గవర్నమెంట్ ప్రజల కోసం ఫ్యాక్టరీస్, ఇతర ఉపాధి కల్పించాలి. ప్రజల కోసం గవర్నమెంట్ అనేది మంచి పథకాలు తీసుకొచ్చి మంచి ఉపాధి కల్పించాలి ప్రతి ఒక్కరికి. అందరికి ఉపాధి ఉంటే ఎవరిని అడగడు. రాజకీయ నాయకులు ఆలోచించాలి. మన దేశం
ఎలా ఉండాలి, ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించాలి. మన దేశం ఎట్లుండాలి, మనం ఇంకెలా ఎలా ముందుకు తీసుకుపోవాలి అని ప్రతి రాజకీయ నాయకుడు ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఆలోచించుకొని దాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఇంకా ఎన్ని కొత్త పార్టీలు పెడతారు, ఎన్ని మీడియాలు పెడతారు, ఎన్ని చేసినా ప్రజల జీవితాలు మారుతలేవు. ఎన్ని కొత్త పార్టీలు పెడతారు బాబు. కొత్త పార్టీలు, పాత పార్టీలు, సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు మారుతారు, కానీ ప్రజల జీవితాలు మారుతలేవు. వాళ్ళ జీవితాలు మారుతున్నాయి కానీ వేరే వాళ్ళ జీవితాలు మారుతలేవు. ఈ మధ్యలో మన తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నాయి వినబడుతుంది. ఎన్ని పార్టీలు పెడతారు మీరు? మీ ప్రజల జీవితాలు మార్చని పార్టీలు అవి వ్యర్థం. ఏ పార్టీ అయినా సరే. మధ్యలో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నాను వినబడ్డది. నేను అప్రిషియేట్ చేసిన కొత్తలో, నేను అతనికి బాగా అతని వీడియోలు బాగా షేర్ చేసిన. ఎందుకంటే అలా అనిపించింది. తర్వాత బీజేపీ జైల్లో పెట్టిన తర్వాత కేసీఆర్ను తిట్టుడు స్టార్టింగ్ నుంచే కేసీఆర్ని తిట్టుడు. ఈయన కేసీఆర్ తోటే ఛానల్ ఇంప్రూవ్ చేసుకొని అన్నీ చేసుకొని బతికిండు. షురూ నుంచే కేసీఆర్ని తిట్టుడు, టీఆర్ఎస్ని తిట్టుడు. తర్వాత జైల్లో పెడితే ఆడిపోయిండు, మోడీ దగ్గరకు పోయిండు. మోడీ దగ్గర అది చేసి బయటపడి మళ్ళా బీజేపీని బదనం చేసింది. ఓకే, మోడీ అది ఇదని. తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి ఇక టీఆర్ఎస్ ఫస్ట్ నుంచే గొడవ అయినప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్. నీకు తెలుసు ఆల్రెడీ ఈ పార్టీలన్నీ ఇట్లా ఉంటాయి. ఈ సంస్థలు పాలిటిక్స్ ఇట్లా ఉంటాయి. మార్చాలి అని చూడాలి. కానీ మనం ఏంటంటే ఈ రాజకీయ నాయకులకు కానీ సమాజం కానీ ఒక మంచి ధనాన్ని మంచి మాటలు చెప్పి ఎలా మారాలి, ఎలా మార్చాలనే ఒక విధానాన్ని వర్ణించాలి. కానీ మనం ఏదో చేస్తామంటే అదంతా వట్టిదవుతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఆలోచించి మంచి సలహాలు గవర్నమెంట్కి ఇవ్వండి. ప్రతి నాయకుడు ప్రజల అభిప్రాయాలను స్వీకరించండి. ప్రజల అభిప్రాయాలు ఏంటి, ప్రభుత్వం ఎలా ఉండాలి అని కొంతమంది ప్రజల నుంచి తీసుకొని ఏ విధంగా ఉండాలి, వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించి దాని ప్రకారంగా ప్రభుత్వ విధాలను అమలుపరిచి అనుసరించి చేయండి పనులు. 7200 అది కొన్ని రోజులు అంటే బీజేపీలోకి పోతే బీజేపీ టీఆర్ఎస్ను మొదలు నుంచి తిడుతుంది. కాంగ్రెస్ను మెచ్చుకుంటూ కాంగ్రెస్ని తిట్టబడుతుంది. ఇప్పుడు కొత్త పార్టీ పెడతాను పడుతుంది. ఈ రాజకీయం అనేది ఉన్నోళ్లకు వ్యాపారంలాగా మారిపోయింది అన్నట్టు. రాజకీయం అనేది వ్యాపారంలాగా మారిపోయింది ఉన్నోళ్లకు. అయితే ఈ రాజకీయ వ్యవస్థలు మారాలి. మనుషుల్లాగా బతుకుతాం, జంతువుల్లాగా కాకుండా మనుషుల్లాగా ఆలోచించి మనుషుల్లాగా బ్రతుకుతాం అంటున్నాను నేను. అయితే నేను గతంలో కొన్ని వీడియోలలో కూడా చెప్పిన, చాలా వీడియోలలో చేసి 2, 3, 4, 5 వీడియోలు చేసిన, ఫేస్బుక్లో పెట్టిన, ప్లస్ నా యూట్యూబ్లో కూడా ఉంటాయి. మీ స్వార్థం కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం మీ స్వార్థం కోసం బ్రతుకుతే అది మీ మట్టుకే ఉంటుంది, మీ ఫ్యామిలీ మట్టుకే ఉంటుంది. కానీ ప్రజల
ప్రజల జీవన విధానం కోసం ఆలోచిస్తే తోటి వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళతో పాటు నువ్వు బ్రతుకుతావు. ఓన్లీ నీ స్వార్థం రాజకీయాల కోసం, నీ స్వార్థం బ్రతుకుల కోసం ఎవరు వాళ్ళు కొట్టుకుని తన్నాడి ఎవరంతా వాళ్ళు బతికిస్తామంటే అంత తెలియనివాడు అలాగనే చచ్చిపోతుండు. పేదరికంలో బతికి పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతుండు. వీడు లంగతనం నేర్చుకుని లంగ పనులు చేసుకుంటూ దొంగ పనులు చేసుకుంటూ దోపిడీలు చేసుకుంటాడు. వీడు వాని ఫ్యామిలీతోటి వానితోటి తరతరాలుగా వాడు అట్నే గొప్పడవుతుంది. ఇతను ఏం చెప్పేది ఏంటంటే అందరూ మనుషులను ఒకడు 1000 2000 ఏళ్ళు ఒకడు బతకడు. బతికిన 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఒక్కొని ముంచకుండా, ఒక్కొని దగ్గర చేయి చాచకుండా, ఒక్కొని ముంచకుండా నిజాయితీగా నిజమైన రాజకీయాలు, నిజమైన బ్రతుకులు నిజంగా బతకండి. మోసం చేస్తే ఎందుకండి మోసం చేసిన బ్రతుకు? థ్యాంక్ యూ వెరీ మచ్.